హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రికంటి ఫ్రమ్ జెరూసలం. కొన్ని నిమిషాల క్రితము రెవల్యూషనరీ గార్డ్కి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఇజ్రాయెల్ షైతాన్ను ఉపయోగించుకొని విచ్ క్రాఫ్ట్ను ఉపయోగించుకొని మా నాయకులను చంపుతుందనేటువంటి ఒక అజ్ఞానంతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు కట్టుకున్నారు. లెబనాన్లో అంతే చేసినారు. 30 సంవత్సరాలు కట్టినారు. ఆ ఎంపైర్ని 30 సంవత్సరాలు కట్టినారు. పాలస్తీనాలో అంతే ఎంపైర్ని 30 సంవత్సరాలు కట్టినారు. చాలా దీనికి మించి ఇంకా ప్రపంచంలో ఇంక ఏది లేదు అనుకున్నారు. అలాగే ఇరాన్లో కూడా వాళ్ళ నాయకులను చూసి మురిసిపోయినారు. మా నాయకులంతా స్ట్రాంగెస్ట్ ఇంకెవ్వరూ లేరు అనుకున్నారు. ఇజ్రాయెల్ ఎంటర్ అయ్యేంత వరకే ఇది. కనీసము యుద్ధం మొదలై జూన్ 13కి మొదలైంది. ఒక 5 రోజులు కూడా కాలేదు. విలవిలలాడిపోతున్నారు. అప్పుడే శైతాను వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నది అంటున్నాడు. సపోర్ట్ సైతాన్ కాదు, ఆ దేవాతి దేవుడు, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు ఇజ్రాయెల్ వైపు ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసినాడు, వీళ్ళకి సహాయం చేస్తానని. ఆయన పేరే యావే, ఎలోహిం అంటారు. యూదులు నమ్మేటువంటి దేవుడు వాళ్ళ వైపు ఉన్నాడు, వాళ్ళకు సహాయం చేస్తున్నాడు. అది మీకు అర్థం కాదు. ఆయననే నమ్మి వాళ్ళు ముందుకెళ్తున్నారు ప్రతి దాంట్లోనూ. మీరు అనుకుంటున్నారు ఏంటి, శైతాన్ అనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు మారుమనసు పొంది నిజమైన దేవుణ్ణి చూడండి, కళ్ళు తెరవండి, మీకు అర్థమవుతుంది. అయితే ఇజ్రాయెల్ అంటే ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఖురాన్లో రాసినటువంటి దాన్ని బట్టి మీరు ద్వేషాన్ని పెంచుకోకండి యూదుల మీద. యూదులు మీకు మీ అరబ్ దేశాలకు కూడా దీవెనకరంగానే ఉంటారు కూడా భవిష్యత్తులో. అయితే ఇక్కడ నేను మళ్ళొకసారి చెప్తున్నాను, ఇజ్రాయెల్ ఎంటర్ కానంత వరకే ఈ దేశాలు అన్నీ కూడా శక్తివంతమైనటువంటి దేశాలుగా కనిపిస్తాయి. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత చాలా బలహీనపడి అక్కడ నాయకులు విలవిలలాడిపోతుంటారు, ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు కూడా ఇరాను జూన్ 13న మొదలుపెట్టినటువంటి యుద్ధము ఈ రోజుకి చూస్తే మొదటి రోజు 200 బాలిస్టిక్ మిసైల్స్ను పంపించినారు. దాని తర్వాత రోజున 100 పంపించినారు. దాని తర్వాత రోజున 75 పంపించినారు. ఈరోజు 35 పంపించినారు. తెలవీవ్లో ఒక ప్రాంతం పైన దాడి జరిగింది. దాడి చేస్తే ఒక బిల్డింగ్ స్వల్పంగా డ్యామేజ్ అయింది. ఎవరికి ప్రాణ నష్టము అట్లాంటిది ఏమీ జరగలేదు. అంటే మీరు గమనించవచ్చు, హమాస్ కూడా 6000 రాకెట్లను పంపించేది ముందు. హిజ్బుల్లా కొన్ని 2 లక్షల మంది తీవ్రవాదులు ఉన్నారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటే పేగర్స్ పెట్టి చంపేస్తున్నారు. అట్లాగనే ఇప్పుడు ఇరాన్లో ఏది ఫోన్లు మాట్లాడాలన్నా భయపడుతున్నారు, కార్లు నడపాలన్నా భయపడుతున్నారు, భయపడి చచ్చిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు టెక్నాలజీతో హ్యాండిల్ చేయలేరు. ఇజ్రాయెల్కు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుందండి. ఆ స్ట్రాటజీ సేమ్ స్ట్రాటజీ ఎక్కడైతే పాలస్తీనాలో కానీ లేకపోతే లెబనాన్లో కానీ ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయిందో అదే ఫాలో అవుతున్నది ప్రస్తుతానికి. ఎందుకు వీళ్ళ కెపాసిటీ తగ్గుతున్నదంటే ముందుగా ఇజ్రాయెల్ వాళ్ళ కెపాసిటీ మీద డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళ నాయకులను లేకపోతే ఆ లీడర్స్ను ఎవరైతే వాటిని ఆపరేట్ చేస్తున్నదో వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంది. దాని తర్వాత రాకెట్ లాంచర్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా రాకెట్ లాంచర్స్ కూడా లేవు. నాకు తెలిసి ఒక 20 days కూడా వీళ్ళు అంటే ఇంతగా దాడులు చేయలేరు. ఇంకా రోజు రాను ఈ యొక్క దాడులు అనేవి ఇజ్రాయెల్ పైన తగ్గుతాయి. అయితే ఆశ్చర్యకరంగా ఇక్కడ నుంచి ఇప్పుడు టెహ్రాన్ని ఇజ్రాయెల్ ఖాళీ చేపిస్తున్నది, బిల్డింగ్స్ని అనౌన్స్ చేస్తున్నది, మీరు వదిలి వెళ్ళిపోండి అని. నిన్న మీరు చూసి ఉండొచ్చు, టీవీ స్టేషన్ పైన దాడి చేసింది కదా, దానికంటే ముందు కూడా ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది మీరు వెళ్ళిపోవాలని అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రాంతాల పైన దాడులు చేస్తుంది. సో ఇజ్రాయెల్ ఏంటంటే సేమ్ స్ట్రాటజికల్గా ఒక్కొక్క ప్లేస్లో ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ డ్యామేజ్ చేసింది కదా ఇజ్రాయెల్. నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, ఒక్క బిల్డింగ్కి 100 బిల్డింగ్లు బలగొడుతుంది. అది ఇజ్రాయెల్ ఎప్పుడైనా అది ప్రాణాలు తీసినట్లుగానే చేస్తుంది ఇజ్రాయెల్. ఈ బిల్డింగ్లు బలగొట్టినట్లుగానే చేస్తుంది ఇజ్రాయెల్. ఏదైనా అట్లాగానే చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.